హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిప్రియారెడ్డి దొండేటి. అందరూ ఎలా ఉన్నారు? మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హరిప్రియారెడ్డి దొండేటి. ఇవాళ అత్తయ్య మీద ప్రాంక్ వీడియోకి ప్లాన్ చేస్తున్నామండి. ఫస్ట్ టేక్ అటర్ ఫ్లాప్ అయిపోయింది, కెమెరా కింద పడిపోయింది. నెక్స్ట్ టేక్ నుంచి మొత్తం అంతా సీన్ చూసేయండి, ఫుల్గా ఎంజాయ్ చేసి నవ్వుకోండి. దీన్ని మాత్రం ఎవరు సీరియస్గా తీసుకోవద్దు, జస్ట్ ఫన్ కోసమే క్రియేట్ చేసాము. పాపం అత్తయ్య మాత్రం చాలా టెన్షన్ పడ్డారు. ఓకే, మరి వీడియోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నువ్వు రెడీ అవ్వు. నువ్వే అవ్వు ఫస్ట్. అయినా ఇది ఎప్పుడు నానబెట్టింది వేయటానికి ఏమైంది? మరి ఎన్నాళ్ళైంది నానబెట్టి? జోక్ కాదు, జోక్ నీకుంది. బట్టలు నానబెట్టింది క్లియర్ చేసే పని లేదా? ఎవరికి చెప్పావు నువ్వు? ఎవరు చెప్పేది? జాడబెట్టు నానబెట్టి నానబెట్టి చూసుకునే పని. ఏంది నువ్వు చేతులు ఎత్తుతున్నావు? చేతులు ఎత్తుతున్నావు మరి చేసే పని అట్టుంది. శుభ్రం చేసుకునే పని లేదా ఇంట్లో? ఎవరు నువ్వు వేరే చేస్తురాకు. ఇంట్లో ఇంట్లో కొట్టి నానబెట్టి ఇంట్లో కొట్టి నానబెట్టి చేయడానికి ఏమైంది? వేషాలు నానబెట్టింది ఎవరు? నానబెడితే చూసుకుని వేసే పని లేదా? ఎప్పుడు 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 మళ్ళీ ఎదురు చూపు. ఎత్తేది మరి ఎంత? అది దూరం ఉండి మాట్లాడు. కొనే వాళ్ళకి తెలుస్తుంది, కష్టపడే వాళ్ళకి తెలుసు. నానబెట్టకుండా ఎట్టుంటారు గుడ్లు నానబెట్టకుండా? వైట్ షర్ట్లు అయితే నా పనులు నేను తిరుగుతున్నాను. కాదు కొట్టేది ఇది దెబ్బ తగిలిద్దా? దెబ్బ తగలతలే. పో నువ్వు చేసిన పని నువ్వే పారేసిన పో. నేను బారేనా? చూడు వాషింగ్ మిషన్ అది ముందు పెట్టుకొని స్కూటీ ముందు పాడేసిరా తొందరగా. అందరూ రెడీ అయింది ప్రియాంక వచ్చేసరికి. ఇయే తెక్కల పనులు అంటే టైం అంతా గడిచిపోతుందో. చేసి మళ్ళా నవ్వుతున్నా. అదేం వచ్చాడు నువ్వు నానబెట్టుకొని చూసుకునే పని. ఇంట్లో చూడలేదు అట్లా చూడలేదు. వాష్ ఉంది అక్కడ. ఇప్పుడు దాకా బట్టలు వేయలేదా? ఆడే ఉండవు మరి వాళ్ళు చూడలేదు. అసలు ఎట్లాగోనే అనుకుంటున్నావు అత్తయ్య? ఆ బకెట్ మీద పక్కన ఉన్నాయి కదా బాస్కెట్లు, ఆ బాస్కెట్ల దగ్గర ఉన్నాయి. ఆ బాస్కెట్ల కింద ఆ బాస్కెట్ ఏమో ఆ బకెట్ మీద ఉంది. ఎవరు దాంట్లో అవి ఉంటాయి అనుకుంటారా? నువ్వు పెట్టినోడే పిల్లలకి చెప్పాలి. అమ్మాయి నానబెట్టి వాషింగ్ మిషన్ లో. అసలు నానబెట్టడం కాదు, కొట్టడం ఏంది నాకు అర్థం కాదు. చేతులు ఎత్తేది ఏంది? చిడు పడతాను తీసారులే పో అందరూ. అది ఆడ వెళ్ళిచ్చి బకెట్ తీసుకోరా. నాలుగుకుంటారు ఇంట్లో అట్ట గుళ్ళు కొట్టు కానీ అమ్మా. నేను రెడీ అయ్యాక అవుతాను అత్తయ్య, ముందే అయ్యి నేను ఏడ కూర్చునేది. మనిషికి హెచ్చడైపోతుంది. చేస్తుందిలే పెట్టుకుంటారు గుడ్లు. ఇంకా అయ్యొద్దా వాషింగ్ మిషన్కి ఎలా ఉన్నాయి? వాషింగ్ మిషన్ సాయంత్రం అంతా ఉడుతారు మళ్ళీ. మా ఏడండి చూడమ్మా చేరలంగా.
పురుగులు పడతాయి అన్ని ఇంట్లో పడతాయి ఆ పురుగులు. పిల్లలు కూడా చూడలేదు అప్పుడు. ఒకళ్ళకి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు? అసలు నీకెందుకు మగ మనిషికి బట్టలతోటి? పిల్లలు వేసుకుంటారు మిషన్లో. శ్రీజ వేసిద్ది, జోష్న వేసిద్ది, యశు వేసిద్ది, అందరు మిషన్ వేసే వాళ్ళేగా. అసలు ఈయనకెందుకు బట్టలతోటి? అసలు నేను పడే ఇబ్బంది ఏంది? నానబెట్టి ఉతుకొని చెప్పేది ఏంది? ఎందుకు నానబెట్టిన వాషింగ్ మిషన్లో ఎత్తుకురికి బాగా పోయిందమ్మా. ఒకసారి బాగా అంట. అసలు పెట్టినప్పుడు ఎవరికో ఒకరికి చెప్పాలి కదా. ఆ పిల్లలకైనా ఏం తెలుస్తుంది? చెప్పిన పని చేయడమే అంతంత మాత్రం. ఆ వయసు పిల్లలు ఏం చేస్తారు వాళ్ళు? మనిషికి హెచ్చరైపోయింది, లెక్క లేకుండా పోతుంది. ఏలేదే బాడేసి రమ్మను అని. అయితే కొట్టేది ఏంది? వాళ్ళు ఇప్పుడు వస్తారు. పురుగులు పడితే జనాలు తడిసిన గుడ్లు పొడిగొడ్డ అయితే ఏం కాదు కానీ తీసుకోరమ్మండి చీటి అగ్గి వేసుకున్నాయి. ఎన్ని వస్తాయి దానికి? 5 6 వస్తాయా? అయ్యగా చేసిందమ్మా. చేయలే. ఏమో నాకు అనవసరం, నాకు తెలీదు. ఏమన్నా చేసుకో. అనవసరం మనిషికి ఎక్కువైపోయిందిలే. చేతులకు కానీ దానికి కూడా ఏది చేతురు? మనుషుల మీద చేతులు వేసి చేతులు అంటే ఏమి తెలుసుకోవడాలు. నిబ్బాయి కాబట్టి నీకు అట్టుంది. అమ్మయ్య అంటున్నాను అరవట్లేదు. ఏది రా కొడతా అట్లేదు నేను. ఏమోలే. అనలేదా? దెబ్బ తగిలింది అంటలా. మూడు పేళ్ళని కొట్టడు ఆ జోకు. రేటు తక్కువ అమ్ముతుంది. అటు పెట్టుకుంటే పొట్లు ఆగమైపోతుంది. అది కూడా డెత్ అవుతుంది. పెట్టినోడు చెప్పాలి పిల్లలకి. అమ్మాయి నానబెట్టానమ్మా ఎప్పుడైంది అమ్మాయి. ఆయన్ని కొట్టే వాళ్ళు లేరు కదా. మళ్ళీ ఆయన చేసిన తప్పుకు మళ్ళీ అవతల వాళ్ళని కొట్టడాలు. ఏం చేస్తావమ్మా? ఆడవాళ్ళు పుట్టే తప్పదుగా. దేవుడా నాకు అసలు అనవసరం. నాకు దేనికి? ఆయనే చూసుకుంటాడు.
నాకు అసలు రెస్పెక్ట్ లేకపోతే నేను అసలు బతకలేను. అదే ఇప్పుడు మా మామయ్య అయితే 2 బీకేవాడు ఆయన్ని. 3 బెల్లం దేవుడు కానీ అమ్మ చెందు నేను వస్తుంటే అంటాడు అది అప్పుడే నా వంటల మీ మామయ్య నేనన్న ఆయన అసలే అరవడం ఎందుకు అరవడు? గిట్టాడు జోకులు పాడు ఏం తెలుసులే ఆయన ముందే ఏదో లేదు 3 బెల్లం బయట అమ్మా వాడు నేను వేసి రమ్మంటున్నానని నిన్ను అంటుండవు మరి అట్ట అన్నాలని మొరలు పెట్టుకుంటారు. నేను డస్ట్బిన్ పడిన పైకి రోజు చదువుతున్నా, మేడం రేపు తీసుకెళ్తా అంటాడు. అంటారు వాళ్ళకి ఏందమ్మంత అవసరము? వాళ్ళకి అవసరం అని కాదు, నేను చదువుతున్నా తీసుకెళ్ళట్లా ఏం చేస్తాం మరి. అదేలే బండి ఉంటే నేను పోయి వేసి చెప్తా, బండి తీసుకొని పోతాడు రోజు. నేను అందుకే గంట ముందు వేసి రారా అని. ఏమో లేదు పురుగులు పడతాయి వాసన వచ్చి గుట్టగా చీకు పట్టింది అమ్మా. అవి నేను 2-3 సార్లు వాష్ చేసా, బాగలేవని ఇంక నేను కూడా వదిలేసా, ఇంక బాగోలే అని. ఎండ వచ్చింది మళ్ళీ ఇవాళ. అన్నీ చేసేది ఆయన, మళ్ళీ అనేది డైవర్ట్ చేయడానికి చాలా ప్రయత్నిస్తుంది కానీ నేను మాత్రం వదలటలేదు. ఇవాళ అట్లే రాడోళ్ళు పడేటట్టు. ఇవ్వాలేంది ఎప్పటి నుంచైనా సరే మీరైనా ఎందుకు పడాలేంది? పట్టలేదు పోవాలి కష్టపడి పని చేస్తున్నారు, ఎందుకు పడాలి? 3 పెడవన్న కోట రక్తంతో అమ్మాయి సమర్థించుకోవాలి పాసాల కోసం. ఎంత అయింది టైం? 9 అయింది. 8 మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. నేను వెళ్ళిపోతా. మళ్ళీ కొత్త అనంతరంగా తుమ్మల చెరువు వెళ్తాలే. వెళ్ళిపోవాలా? మరి బెదిరిస్తే ఎట్లా ఉంటుంది? మరి నువ్వేం చేసినావు? కొడతారా? వైఫ్ని కొడతారా? వైఫ్ని కొడతారా? ఎవరు కొట్టారు? కొడితే మామూలుగా ఉంటుందా? వైఫ్ కొడితే మామూలుగా ఉంటుంది. కుక్కర్లో పెట్టడమే, డ్రమ్ములోనో కుక్కర్లోనో. నువ్వు ఎందుకు, నువ్వు ముందు నాకు నువ్వేం తప్పు చేసినావు నువ్వు దాన్ని తెలుసుకొని దానికి తగిన భారీ మూల్యాన్ని నువ్వు చెల్లించు. ప్రాంక్ అయితే నువ్వు కొడతావా? నేను హట్ అయ్యా. ఏ లేట్ అవుతుంది, పనులు కావట్లా. నేను ఇంతే రాగా పెడతా వీడియో, నేను అసలు కనీసం ఎడిట్ కూడా ఏం చేయను. సరే మా ఆయన నన్ను కొడుతుండ అని తమ్నేలు పెడతా. నువ్వు మనసులో ఉన్నాయన్నీ చేసినావు కదా ప్రాంక్ అని చెప్పి. నా టైప్ కాదులే కానీ ఎంత 9 అయింది. అది లేదు,
నేను ఇప్పుడు యూట్యూబ్లో పెడతా మా ఆయన నన్ను కొడతాడు అని. మా ఆయన నన్ను కొడుతుంటే మా అత్తయ్య ఆయన్ని ఏమనలేదని చెప్పి కూడా పెడతా. సరేనా? అటు వెళ్ళి మళ్ళా విజయవాడలో నువ్వు నన్ను ఎందుకు కొట్టును? నేనేం కొట్టలేదు టైం అవుతుంది. నేను ఇప్పుడు యూట్యూబ్లో పెడతా. మా ఆయన నేను అందరిలాగా కాదు, కుక్కర్లో పెట్టడం డ్రమ్ముల్లో పెట్టడం కాదు, నేను యూట్యూబ్లో పెడతా. నువ్వేం అనలేదుగా మీ అబ్బాయిని, నిన్ను కూడా పెడతా. అందుకే పెడతా, ఏం అనలేదుగా, నేను పెడతా. ఇద్దరం ఆడికి పోవాలి అత్తయ్య. తుమ్మల చెరువు ఎందుకు? అనంతారం రామని మీ అబ్బాయిని, మీ అబ్బాయిని అనంతారం రామని నేను మా ఇంటికి పోతా. నేను నా కొడుకులు నేను తీసుకుపోతా. సరే ఇప్పుడు చెప్పు, ఇప్పుడు దా చేసిందంతా ఏంది? నువ్వేగా ఫ్రాంక్ చేయమన్నా. ఫ్రాంక్ కాదు, అది ప్రాంక్. దాన్ని నువ్వు అలసుగా తీసుకొని ఏం చేసినావు? నేను అలసుగానే తీసుకోను. నువ్వు ఇప్పుడు ఒకటి చెప్పాలి నాకు, చెప్పు. చెప్పు చెప్పు. ఏం చెప్పాలి చెప్పు. ఇంగ్లీష్ వాళ్ళు ఒకటి నేర్పించిపోయారు. మళ్ళీ సారీ లే, నువ్వు చేయమని మళ్ళీ నా చేత సారీ చెప్పించుకుంటున్నావు. ఏం అర్థం కావట్లేదు. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. నీ రియాక్షన్స్ చూడాలి. మీ అబ్బాయి అట్ట చేస్తే అని వీడియో ఊరికే ప్రాంక్ వీడియో చేసినావు. ఆపు పుచ్చి మస్ట్ కంప్లీట్ అవనిది మాట్లాడా. లేచి కూర్చో. లేచి కూర్చో. నేనేం జోక్ ఎట్లా, నేను సీరియస్. పామన్నావుగా నువ్వు మా ఇంటికి, వీడియో పెట్టి పోతానే మా ఇంటికి. ఇద్దరు పోయిండు ఒకళ్ళు కాదు. ఆయన ఎందుకు? ఇద్దరు పోయిండు, మనవాళ్ళని తీసుకొని పోతా. యాడికి బా, నేను నాకొద్దు. ఏంది దేనికి వచ్చి పని? ఎందుకు? ఏంటికి? ఏమండు మా నాన్న. 1 2 3 ఇట్స్ ఎ ప్రాంక్. ఊరికే జోక్ చేసిన అత్తయ్య. మీ అబ్బాయి అటు చేస్తే ఏమంటావా మీ అబ్బాయినని ఊరికే మాకు ఛాన్స్ దొరికింది. నువ్వు అందులో ఆ బకెట్లో గొడ్డలు చూసి కోపడుతున్నావుగా, దొరికిందిలే మనకు కూడా పాయింట్ అని. నువ్వు ఈ మనిషి మాత్రం మొత్తం మనసులో పెట్టుకొని కావాలని చేసిండు. ఖర్చుందాయా ఎప్పుడా? ఊరికే జోకేలే, సీరియస్ కాదు. సరే బాయ్. బాయ్ చెప్పత్తయ్య. బాయ్ అమ్మంగా. ఇట్లా మాత్రం కొట్టుకోవద్దని చెప్పు. మరి ఎందుకు కొట్టుకునేది? ఇట్లా మాత్రం కొట్టుకోవద్దు ఎవరు.